ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె వందలాది గిరిజన అడవి పిల్లలకి ఉచితంగా చదువు చెబుతుంది. ఈమెను నిజంగానే దేవత అనొచ్చు. అసలు స్టోరీ ఏంటంటే, జిల్లింగ్ జగరంగ్ అనే ఒక గిరిజన గ్రామానికి చెందినటువంటి మాలతి ముర్ము అనే ఒక మహానుభావురాలు. ఈమె ఉంటున్నటువంటి ఇంట్లో, అది కూడా అడవిలో ఒక చిన్న ఇంట్లో, మట్టితో కట్టుకున్నటువంటి ఇంట్లో ఈమె ఏం చేస్తుందంటే, ఒక బోర్డుని అరేంజ్ చేసుకొని 5 ఏళ్లగా అక్కడున్న చిన్న చిన్న పిల్లలకి ఉచితంగా చదువు చెబుతుంది. అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలందరినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ₹1 అంటే ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా చదువు చెబుతుంది. అయితే మన మాలతి ముర్ము గారు పెద్ద పెద్ద చదువులేమీ చదువుకోలేదు. కేవలం ఆమె చదివింది 12వ క్లాస్ వరకు మాత్రమే. ఆర్థికంగా తను వెనకబడినా సరే అక్కడున్న పిల్లలు తమలా కాకూడదని, కనీసం ఒక 10 మంది పిల్లలైనా బాగుపడాలనే ఉద్దేశంతో మాలతి ముర్ము గారైతే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈమె వాళ్ళందరికీ కూడా ఉచితంగా విద్యాబోధన చేస్తుంది. తమ పరిస్థితి బాగాలేకపోయినా సరే తాము చదువు చెప్పాలి, వందలాది మంది పిల్లల్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఈ మాలతి ముర్ము గారికి ఎస్పెషల్లీ ఎవరి సపోర్టు లేకుండా, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏమైతే తమ ఆర్థికంగా వెనకబడినా సరే ఉచితంగా చదువు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి వారి వల్ల మన భారతదేశానికే గర్వకారణం.